అది ఒక చిన్న పల్లెటూరు. ఉదయం పూట గుడిగంటల శబ్దం, సాయంత్రం పూట పొలాల్లో పనిచేస్తున్న వారి నవ్వులు. అక్కడ జీవితం సింపుల్గా ఉండేది. ఆ పల్లెలోని రమ్య, కిరణ్ ఉండేవారు. రమ్య ఎక్కువగా మాట్లాడేది కాదు. ఆమె చూపుల్లోనే మాటలు ఉండేవి. కిరణ్ కూడా అంతే. అవసరం అయితే తప్ప మాటరాని మనిషి. ప్రతిరోజు బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ ఇద్దరూ ఎదురెదురుగా నిలబడేవారు. మాట ఒక్కటైనా మాట్లాడేలేదు. కానీ చూపులు కలిసిన క్షణంలోనే హృదయాలు మాట్లాడుకున్నాయి. వర్షం పడిన రోజు రమ్య జారి పడబోయింది. కిరణ్ చేతి ముందుకొచ్చింది. ఆ స్పర్శలోనే నువ్వు నాకు కావాలి అన్న భావం దాగుంది. పండుగ రోజున రమ్య జడలో మల్లెపువ్వు, కిరణ్ ముఖంలో చిరునవ్వు. అది మాటలు లేకుండానే చెప్పిన ప్రేమ. అలానే రోజులు గడిచాయి. పెద్దలు పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు. ఇద్దరూ ఏమీ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. పెళ్లి మండపంలో కిరణ్ రమ్య వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో చిరునవ్వు కనబడింది. అది జీవితాంతం సరిపడే ప్రేమ మాట. మాటలు లేకుండానే మొదలైన ప్రేమ మాటలు లేకుండానే జీవితంగా మారిపోయింది. అది ఒక రైల్వే స్టేషన్ దగ్గర. ప్రతిరోజు ఉదయం 7:10 ట్రైన్ వచ్చేది. ఆ ట్రైన్లోనే ఆమె, అలాగే అతడు, ఇద్దరు కూడా మాటలు ఆడుకోకుండా ఇద్దరు ప్రయాణించేవారు. పరిచయం లేదు అలాగే, కానీ ప్రతిరోజు ఒక చూపు తప్పక కలిసేది. ఆమె పుస్తకం చదువుతుంటే అతడు పేజీలు తిప్పి వేళ ఆమె చేతులు వణికినట్టు చూసేవాడు. అతడు కిటికీ బయట చూస్తుంటే ఆమె ప్రతిబింబంలో అతని కళ్ళను చూసేది. ఒకరోజు ట్రైన్ ఆలస్యం అయ్యింది. స్టేషన్లో జనాలు బాగా తగ్గిపోయారు. ఆ మౌనంలోనే వారి గుండెల శబ్దాలు మాట్లాడుకున్నాయి. ట్రైన్ వచ్చేసరికి ఆమె కుర్చీ మీద పుస్తకం మర్చిపోయింది. అతడు పుస్తకం తీసి ఆమె వెనుకకు పరిగెత్తాడు. ఆమె తిరిగి చూసింది. అతని చేతిలో పుస్తకం కనిపించింది. మాట రాలేదు. కానీ ఆ క్షణంలోనే ఇద్దరికీ తెలిసిపోయింది. అది ప్రేమే అని వాళ్ళిద్దరి మనసుకి ముందుగానే తెలిసిపోయింది. ఆ రోజు నుంచి పుస్తకం లేదు, అలాగే చూపులే సరిపోయాయి. మాటలు లేకుండానే వాళ్ళిద్దరి మధ్య మొదలైన ప్రయాణం జీవితాంతం సాగిపోయే ప్రేమగా మారింది. అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. రోజంతా గోల, రాత్రి మాత్రం నిశ్శబ్దం. ఆమె ఒక నర్సు. అతడు అక్కడే పనిచేసే వార్డ్ అటెండర్గా పనిచేస్తున్నాడు. మాటలు చాలా తక్కువగా మాట్లాడతాడు. కళ్ళల్లో మాత్రం అపారమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆమె మందు ఇస్తుంటే అతడు దూరం నుంచే చూసేవాడు. ఆమె అలసట ముఖంలోకి కూడా చేరకూడదని ఒక రాత్రి వర్షం పడుతుండగా కరెంటు కూడా పోయింది. చీకట్లో ఆమె కొంచెం భయపడింది. అతడు టార్చ్ లైట్ వెలిగించాడు. ఆ వెలుగులో ఆమె కళ్ళల్లో నమ్మకం మెరిసింది. ఆ రోజు తర్వాత వారి మధ్య మాటలు లేవు. కానీ ప్రతిరోజు ఒక కప్పు టీ ఆమె టేబుల్ మీద ఉండేది. ఆమెకి తెలిసినట్టే అది అతడేనని అనుకునేది. ఆమె షిఫ్ట్ మారిన రోజు అతడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె చేతిలో ఒక చిన్న చిట్టి పెట్టాడు. చిట్టీలో మాటలు కూడా లేవు. కేవలం 2 హృదయాలు గీసి ఉన్నాయి. ఆమె అది చూసి నవ్వుకుంది. అతడు మౌనంగా తల వంచాడు. మాటలు లేకుండానే మొదలైన ప్రేమ నిశ్శబ్దంలోనే
శాశ్వతమైంది. అది ఒక డిగ్రీ కాలేజ్. ఫస్ట్ బెంచ్ ఆమెదే, లాస్ట్ బెంచ్ అతడిది. అయితే ఇద్దరి మధ్య మాటలు లేవు, పరిచయం కూడా లేదు. అలాగే కానీ అటెండెన్స్ పిలిచే ప్రతిసారి అతడు ఆమె గొంతు కోసం ఎదురు చూశాడు. ఆమె నోట్స్ రాస్తుంటే అతడు బోర్డు కాదు, ఆమె చేతులనే చూసేవాడు. అతడు లేటుగా క్లాసుకు వచ్చినప్పుడు ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేది. లైబ్రరీలో పక్కపక్కనే కూర్చున్నారు. పుస్తకాలు వేరే, కానీ జవాబులు మాత్రం ఒకటే. కాలేజీలో ఒకరోజు కల్చరల్ డే రోజు ఆమె స్టేజ్ మీద పాట పాడింది. అతడు క్లాప్ చేయలేదు, కళ్ళతోనే అభినందించాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసింది. ఇంతలోనే విడిపోవలసిన రోజు కూడా దగ్గరయింది. అతడు మాట చెప్పలేకపోయాడు, ఆమె కూడా చెప్పలేకపోయింది. అలా చూస్తుండగానే కాలేజీలో లాస్ట్ డే కూడా వచ్చేసింది. ఆమె నోట్స్ బుక్లో ఒక పేజీ మధ్యలో చిన్న గీత గీసింది. ఆ గీత కింద ఒకే వాక్యం రాసి ఉంది. నువ్వు అర్థం చేసుకున్నావు కదా అని రాసింది. ఆమె చూసి నవ్వింది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది మాటలు లేకుండానే చెప్పుకున్న ప్రేమ. కాలేజీ గేటు దాటినా కూడా కొనసాగిన ప్రేమ.